హ్యాపీ డేస్ సినిమా చూసి ఎంతమంది ఇంజనీరింగ్ లైఫ్ అలానే ఉంటదనుకుని మోసపోయారో అంతకంటే ఎక్కువ మంది ఈ సినిమాలు వెబ్ సిరీస్ చూసి ఆఫీస్ లైఫ్ కూడా అలాగే జాలీగా ఉంటుందనుకుని మోసపోతున్నారు. ఇలా ఫూల్ అయిన వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. నాకు ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు ఐ వాజ్ జెన్యూన్లీ ఎక్సైటెడ్. కొత్త సిటీ, కొత్త ఫ్రెండ్స్, పాష్ క్యాంపస్, ప్రొఫెషనల్ లైఫ్ స్టైల్, చాలా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు అనిపించింది. బట్ వెరీ సూన్ ఐ రియలైజ్డ్ కార్పొరేట్ లైఫ్ ఇస్ నాట్ వాట్ ఐ ఇమాజిన్డ్ అని. నాకు అప్పుడు జస్ట్ 20 years మాత్రమే, స్ట్రైట్ అవుట్ ఆఫ్ కాలేజ్. యాజ్ యూజువల్ గా ట్రైనింగ్ అయిపోగానే ఐ వాజ్ అసైన్ టు అ ప్రాజెక్ట్. నేనేమో నా ట్రైనింగ్ లో బ్యాచ్ మేట్స్ లాగే నా కొలీగ్స్ కూడా చాలా ఫ్రెండ్లీ ఉంటాను అనుకున్నాం. బట్ ఐ వాజ్ సో రాంగ్. కొంతమంది అసలు మాట్లాడరు, కొంతమంది నా దగ్గర ఒకటి వేరే దగ్గర ఒకటి చెప్తారు, ఇంకొంతమంది అయితే అసలు తిడుతున్నారో పొగుడుతున్నారో అర్థం అయ్యేది కూడా కాదు. బిలీవ్ మీ, నేను ఫస్ట్ టైం ఆఫీస్లోకి అడుగుపెట్టి అందరికీ హాయ్ చెప్పినప్పుడు ఏంటి వీళ్ళందరూ ఇంత లైఫ్లెస్ గా ప్లెయిన్ వెనిలా ఐస్ క్రీమ్స్ లా ఉన్నారు అనుకున్నా. ఫాస్ట్ ఫార్వర్డ్ టు 3 months ఐ వాజ్ వన్ ఆఫ్ దెమ్ టు. దానికి కారణం ఆఫీస్ పాలిటిక్స్. అందరూ జాబ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, రెజ్యూమే ఎలా రెడీ చేసుకోవాలి, ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి, స్కిల్ సెట్ ఎలా అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పారే కానీ నోబడీ టెల్స్ యూ అబౌట్ హౌ టాక్సిక్ అ వర్క్ ప్లేస్ కెన్ బి. అండ్ నాట్ జస్ట్ కార్పొరేట్ టెక్ జాబ్స్, ఇప్పుడు చూస్తున్న ఆల్మోస్ట్ ఎవ్రీ వర్క్ ప్లేస్ లో ఇదే సిచ్యువేషన్. లుక్ ఎట్ దిస్ పోస్ట్. ఇలాంటి సినారియోస్ సోషల్ మీడియాలో చాలా సార్లు కనిపిస్తాయి. కొన్ని రోజులు వైరల్ చేస్తారు, ఆ తర్వాత పక్కన పడేస్తారు. కానీ ఒక ఫ్రెషర్ ఇలాంటి పాలిటిక్స్ ని ఎలా ఫేస్ చేయాలో మాత్రం ఎవరు చెప్పరు. సో ఈ వీడియోలో అదే చెప్పబోతున్నా, హౌ టు సర్వైవ్ ఆఫీస్ పాలిటిక్స్. నాకు ఆ స్టేజ్ లో ఇది ఎవరైనా చెప్పుంటే ఐ వుడ్ హావ్ హ్యాండిల్ థింగ్స్ వే స్మార్టర్. సో ఐఎమ్ షూర్ ఇప్పుడు కూడా జాబ్ గురించి ఎదురు చూసే వాళ్ళు లేదా ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఏదో ఒక టైంలో ఇలానే ఫీల్ అవుతారని. సో మై స్లే స్క్వాడ్ ఆఫీస్ లో ఉండే 5 డర్టీ పొలిటికల్ ట్రాప్స్ ని అండ్ వాటి నుంచి సర్వైవ్ అయ్యే ట్రిక్స్ ని ఇప్పుడు చూసేద్దాం. అండ్ స్టే టిల్ ద ఎండ్, దర్ ఇస్ అ బోనస్ వెయిటింగ్ ఫర్ యూ గైస్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలి. లాస్ట్ 2 వీడియోస్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ వీ ఆల్సో క్రాస్ 1000 సబ్స్క్రైబర్ మార్క్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. మీ ఎవ్రీ వ్యూ, లైక్, షేర్, కామెంట్ నన్ను ఇంకా మంచి కాంటెంట్ చేసేలా మోటివేట్ చేస్తున్నాయి. బట్ ఇంకా చాలా మంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే ఎవ్రీ సండే వీడియో వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ స్టార్ట్. ట్రాప్ 1, మస్కా బన్స్. వీళ్ళే మీ ఆఫీస్లో స్వీటెస్ట్ పర్సన్స్. నువ్వు లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో షెడ్కి వెళ్ళిపోయేది, అసలు నువ్వే ఈ టీంకి బ్యాక్ బోన్వి అని చెప్పి మిమ్మల్ని పొగడ్తలతో ముంచేస్తారు. లిటరల్లీ ఆడియో ఫంక్షన్లో హీరోకి ఇచ్చినట్టు ఎలివేషన్స్ ఇస్తారు మీకు. కాకపోతే వీళ్ళకి మీరు ఒక్కరే హీరో కాదు, అదే ఇక్కడ ట్విస్ట్. వీళ్ళు మిమ్మల్ని పొగిడేది నిజంగా మీరు తోపని ఫీల్ అయ్యే కాదు, మీతో వాళ్ళకి అవసరం ఉంది. నీకేంటి, ఏ రిపోర్ట్ అయినా ఈజీగా చేసేస్తావు, నేను నిన్నటి నుంచి ఇక్కడే స్టక్ అయి ఉన్నా అని లైట్గా మీకు ఎలివేషన్ ఇచ్చి ఆ తర్వాత మీ హెల్ప్ తీసుకుందామని ట్రై చేస్తారు. చివరికి మొత్తం రిపోర్ట్ అంతా మీతోనే చేపిస్తారు. అండ్ వీళ్ళకి మేనేజర్ అయినా ఈజీగా మ్యానిపులేట్ చేయగల పవర్ ఉంటుంది. అందుకే ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ యువర్ ఆఫీస్, ఇలాంటి పర్సన్స్ కి ఈజీగా లీవ్స్ దొరికేస్తాయి, అప్రైజల్స్, రేటింగ్స్ అన్ని వీళ్ళకి అనుకూలంగానే వస్తాయి. సో నెక్స్ట్ టైం ఇలాంటి మస్కాబన్ స్ట్రాప్ లో పడకుండా ఉండాలంటే కాంప్లిమెంట్స్ కి కనెక్ట్ అయిపోకుండా వాళ్ళ రియల్ ఇంటెంట్ ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇఫ్ యూ ఆల్రెడీ నో దే ఆర్ ద మస్కాబన్స్ ఆఫ్ యువర్ ఆఫీస్, వాళ్ళు మీతో పని చేయించుకోవడానికి ట్రై చేసినప్పుడు ఓపెన్ గా నాకు ఇంకా పెండింగ్ టాస్క్స్ ఉన్నాయి, నాకు ఇంకా పని ఉంది, అది అయిపోయిన వెంటనే నీకు హెల్ప్ చేస్తా అని చెప్పండి. వాళ్ళు ఇక్కడితో కూడా ఆగట్లేదంటే మీరు కూడా వాళ్ళకి రివర్స్ లో మస్కా పూయడం స్టార్ట్ చేయండి. వన్స్ మీరు వాళ్ళ ప్యాటర్న్ కనిపెట్టి రివర్స్ కౌంటర్ చేస్తున్నారని వాళ్ళకి అర్థం కాగానే మీతో మాట్లాడడానికి కూడా భయపడతారు. ట్రాప్ 2, a friend for all is a friend for none. వీళ్ళని యాక్చువల్లీ మస్కాబన్ టైప్ 2 అనొచ్చు. వీళ్ళందరితో చాలా బాగా మాట్లాడతారు, నవ్వుతూ పలకరిస్తారు, టీ బ్రేక్లో మీకు తోడుంటారు, గాసిప్స్ చెప్తారు. మీకు ఎలా అనిపిస్తుంది అంటే అబ్బా ఫైనలీ ఒక్కరు నాకు సెట్ అయ్యేవాడు దొరికాడరా బాబు అనిపించేలా చేస్తారు. అండ్ స్లోలీ యూ బికమ్ ఫ్రెండ్లీ టు. ఏదో ఒక రోజు వచ్చి అబ్బా ఏం జాబ్ రా బాబు, ఎంత స్ట్రెస్ఫుల్ ఉంది, నేను నెక్స్ట్ ఇయర్ అందుకే స్విచ్ అయిపోదాం అనుకుంటున్నా అని అంటారు. అప్పుడు మీరు కూడా టక్కును ఆలోచించకుండా నాకు అలాంటి ప్లాన్సే ఉన్నాయని మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో రివీల్ చేసేస్తారు. అండ్ గెస్ వాట్, నెక్స్ట్ డే మీ బాస్ ఆర్ లీడ్ వచ్చి ఆర్ యూ రియలీ సీరియస్ అబౌట్ యువర్ రోల్ అని మీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఆరా తీయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు మీకు అర్థమవుతుంది మ్యాటర్ లీక్ చేసిన కట్టప్ ఎవరో. ఇలాంటి వాళ్ళు కావాలని మీ దగ్గర నుంచి సీక్రెట్స్ తెలుసుకోవడానికి ట్రాప్ సెట్ చేయొచ్చు, లేదా వాళ్ళ పర్సనాలిటీ బట్టి అందరితో ఫ్రెండ్లీగా ఉండడానికి లాయల్టీ లేకుండా గాసిపింగ్ కూడా చేస్తూ ఉండొచ్చు. వాళ్ళు ఏ టైప్ అయినా ఇరుక్కునేది మాత్రం మీరే. కాబట్టి ఇలాంటి ట్రాప్ లో పడకుండా ఉండాలంటే నెవర్ ఓవర్ షేర్ ఇన్ ఆఫీస్. ఇన్స్టెడ్ సైలెంట్ గా ఉండి అబ్జర్వ్
అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీతో ఎవరైనా ఓవర్ ఫ్రెండ్లీగా ఉంటున్నారు అనుకోండి, వాళ్ళ ట్రస్ట్ వర్తీనెస్ టెస్ట్ చేయడానికి మీరే ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది ఎక్కడ ల్యాండ్ అవుతుందో ట్రాక్ చేయండి. దీంతో మీకు వాళ్ళు కట్టప్పా కాదా అన్న విషయం తెలిసిపోతుంది. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే మీ ఫ్రస్ట్రేషన్స్ని ప్యాంట్రీలో షేర్ చేసుకోకుండా ఏదైనా జర్నల్లో రాసుకోండి. ట్రాప్ 3 క్రెడిట్ స్టీలర్స్. మీరు ఏదైనా ఐడియా చెప్పినప్పుడు అస్సలు బాగాలేదు, టైం వేస్ట్ అని మిమ్మల్ని డిస్కరేజ్ చేసి మీకే తెలియకుండా మీ ఐడియాని ప్రెజెంట్ చేసి క్రెడిట్ కొట్టేస్తారు. ఆ వెంటనే వాళ్ళకి ప్రమోషన్ గ్యారంటీ, మీకు డిప్రెషన్ గ్యారంటీ. అండ్ కొంతమంది ఇంకా స్మార్ట్గా ఏం చేస్తారంటే మీరు ఐడియా చెప్పిన వెంటనే దానికి కొంచెం ట్వీక్స్ చేసి ఇంకా బెటర్ వేలో ప్రెజెంట్ చేసి వాళ్ళ ఐడియాగా దాన్ని మార్చేసుకుంటారు. జనరల్గా ఇలా బాస్ని ఎలా అయినా ఇంప్రెస్ చేయాలి అన్న మెంటాలిటీ ఉన్న వాళ్ళే చేస్తారు. అండ్ దే డూ ఇట్ టు యూ పర్పస్ఫుల్లీ. ఎందుకంటే మీరు బాధపడతారే కానీ ఫైట్ బ్యాక్ చేయరని వాళ్ళకి తెలుసు. అందుకే నెక్స్ట్ టైం ఇలాంటి ట్రాప్ లో మీరు ఇరుక్కున్నప్పుడు సైలెంట్ గా ఉండిపోకుండా మీ వర్డ్స్ ని రీఇన్ఫోర్స్ చేయడానికి ట్రై చేయండి. ఐ థింక్ ఐ బ్రాట్ అప్ అ సిమిలర్ పాయింట్ ఎర్లియర్. ఐఎమ్ గ్లాడ్ ఇట్స్ వర్కింగ్. థ్యాంక్స్ ఫర్ నైస్లీ స్ట్రక్చరింగ్ మై పాయింట్స్. హ్యాపీ టు సీ ఇట్ వర్క్. ఇలాంటి సెంటెన్సెస్ అండ్ ఫ్రేసెస్ యూస్ చేసి అసలు ఆ ఐడియా ఎక్కడ ఒరిజినేట్ అయిందో అందరికీ అర్థమయ్యేలా చెప్పండి. అండ్ రిమెంబర్, వాళ్ళు మీ ఐడియాస్ ని స్టీల్ చేయగలరేమో కానీ మీ కాన్ఫిడెన్స్ ని స్టీల్ చేయలేరు. సో వెన్ ఎవర్ యూర్ ప్రెజెంటింగ్ న్యూ థింగ్స్ కాన్ఫిడెంట్ గా దాన్ని అందరి ముందు చెప్పండి ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఇట్ టు ఓన్లీ ఫ్యూ పీపుల్. ట్రాప్ 4 బ్లేమ్ గేమ్. ఆఫీస్లో ఏ తప్పు జరిగినా సరే తప్పంతా మీదే. డెడ్ లైన్ మిస్ అయినా మీదే తప్పు. అసలు ఆ టాస్క్ మీకు అసైన్ అయ్యి లేకపోయినా కూడా మీదే తప్పు. ఎందుకంటే యు ఆర్ ద ఈజీ టార్గెట్ ఫర్ దమ్. మీరు ఫ్రెషర్ అయి ఉండొచ్చు, జూనియర్ అయి ఉండొచ్చు, ఇంటర్న్ అయి ఉండొచ్చు, లేదా కామ్గా ఉండే పర్సన్ అయి ఉండొచ్చు. మీ సైలెన్సే వాళ్ళకి అడ్వాంటేజ్. అందుకే ప్రతిసారి ఏ తప్పు జరిగినా అది మీ నెత్తి మీదే పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు ఇంటెన్షనల్ గానే మీకు ఇన్ఫర్మేషన్ ని కానీ ప్రాసెస్ ని కానీ అప్డేట్స్ ని కానీ షేర్ చేయకుండా ఆపేస్తారు. నౌ దిస్ ఇస్ అ ప్యూర్ ట్రాప్. ఈ ట్రాప్ పేరే గేట్ కీపింగ్. అండ్ వెన్ థింగ్స్ గో రాంగ్ సింపుల్ గా ఏంటి ఇది కూడా నీకు తెలీదా, అట్లీస్ట్ ఫాలో అప్ చేసైనా అప్డేట్ తీసుకోవాలి కదా అని చెప్పి తిరిగి మిమ్మల్నే అంటారు. ఎక్కువగా ఫ్రెషర్స్ ని, ఫాస్ట్ లెర్నర్స్ ని టార్గెట్ చేసి చేస్తారు. మీకు పని ఫుల్ గా నేర్పిస్తే ఎక్కడ వాళ్ళ జాబ్ కి థ్రెట్ గా అవుతారేమో అని భయపడి మీకు ఫుల్ గా ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయరు. అండ్ మీ సైలెన్స్ వాళ్ళకి ఇంకా పవర్ ఇస్తుంది. సో ఇలాంటి ట్రాప్స్ లో ఇరుక్కోకుండా ఉండాలంటే ఆల్వేస్ డాక్యుమెంట్ యువర్ వర్క్. సో మీ మీద బ్లేమ్ పడిన ప్రతిసారి యూ కెన్ ఆల్వేస్ షేర్ ద ఫ్యాక్ట్స్. అండ్ ఈమెయిల్స్ కి రిప్లై ఇచ్చినప్పుడు కూడా యాజ్ డిస్కస్డ్ అని, యాజ్ మెన్షన్డ్ అని ఫ్రేసెస్ యూజ్ చేసి మీరు ఏం డిస్కస్ చేశారో టీం మొత్తానికి తెలిసేలా చూడండి. అండ్ మీకు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవ్వకుండా బ్లాక్ చేస్తున్నట్టు అనిపిస్తే ఎప్పుడూ సింగిల్ పర్సన్ మీద డిపెండెన్సీని పెంచుకోకండి. అందరితో మంచి కనెక్షన్స్ మెయింటైన్ చేస్తూ సర్కిల్ మంచిగా మెయింటైన్ చేస్తే ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీ దగ్గరికి రాకుండా ఆపలేరు వాళ్ళు. అండ్ ద లాస్ట్ ట్రాప్, స్వీట్ స్లాప్. లెట్స్ సే మీరు ఒక క్లయింట్ కాల్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. అప్పుడు వస్తారు ఇలాంటి కేటగిరీ వాళ్ళు, అసలు నువ్వు ఇంత బాగా క్లయింట్ కాల్ హ్యాండిల్ చేస్తావని నేను అనుకోలేదు, ఇట్స్ అ షాకర్ ఫర్ అస్ అని సర్కాస్టిక్ గా కమెంట్ చేస్తారు. ఆ మాటతోనే మీకు అర్థమవుతుంది దట్స్ నాట్ అ కాంప్లిమెంట్, ఇట్స్ అ ఈగో ఫిల్డ్ అప్రిసియేషన్ అని. బేసిక్ గా ఇలాంటి వాళ్ళకి మీరు లైమ్ లైట్ లో ఉండడం నచ్చదు. సో సర్కాజం ని యూజ్ చేసి అందరి ముందు మిమ్మల్ని తొక్కేయాలని చూస్తారు. అండ్ ఇలాంటి వాళ్ళతో అదేంటి అలా అంటావని మీరు డైరెక్ట్ గా కాన్ఫరెన్స్ చేశారనుకోండి, ఇట్స్ జస్ట్ అ జోక్, ఎందుకు సీరియస్ అవుతావని మాట దాటేస్తారు. లేదంటే మీరు అసలు ఒక జోక్ ని కూడా తీసుకోలేని పర్సన్ గా అందరి ముందు ఫ్రేమ్ చేస్తారు. సో ఇలాంటి ట్రాప్స్ మీకు ఎదురైనప్పుడు డోంట్ ఓవర్ రియాక్ట్ ఎమోషనల్లీ. ఇన్స్టెడ్ నవ్వుతూనే అవును నేను నైట్ అవుట్స్ చేసి మరీ ఈ పిచ్ ప్రిపేర్ చేసా అండ్ హ్యాపీ ఇట్ వర్క్డ్ అని పాజిటివ్ రిప్లైస్ ఇవ్వండి. ఇలా చేయడం వల్ల వాళ్ళ ప్లాన్ రివర్స్ అవుతుంది అండ్ మీ వర్క్ మీదకి అటెన్షన్ వెళ్తుంది. సో ఇవి మీకు ఆఫీస్ లో కనిపించే మోస్ట్ కామన్ పొలిటికల్ ట్రాప్స్. అండ్ హోల్డ్ ఆన్, వీ హ్యావ్ అ బోనస్ సెక్షన్ 2. ఎందుకంటే మీ ఆఫీస్ లో బోనస్ ఇచ్చినా ఇవ్వకపోయినా మన వీడియోలో ఖచ్చితంగా బోనస్ ఉంటుంది. ఆఫీస్ లో ఎన్ని ట్రాప్స్ అయినా ఉండివ్వండి. ఇఫ్ యూ రియలీ వాంట్ టు సర్వైవ్ మీకు కావాల్సింది ఒకటి, స్ట్రాంగ్ అలయన్స్. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నా. నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాక ఒక 3 months ఫుల్ జోష్ మీద పనిచేసేదాన్ని. ఐ వాజ్ ద జాలీ పర్సన్ ఇన్ ద ఆఫీస్, హ్యాపీగా వెళ్ళి వచ్చేదాన్ని. కానీ ఆ తర్వాత ఒక పాయింట్కి వచ్చేసరికి ఐ స్లోలీ డెవలప్డ్ డిస్సాటిస్ఫాక్షన్, కంప్లైంట్స్, ట్రస్ట్ ఇష్యూస్. అప్పుడు నాకు హెల్ప్ చేసింది నా L2 టీమ్, అదే నా సీనియర్స్. లిటరలీ ఐ వాజ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. వాళ్ళు నాకు పని ఎలా చేయాలో మాత్రమే నేర్పలేదు, అసలు ఆఫీస్లో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎవరితో ఎంత మాట్లాడాలి, ఇలాంటి ఆఫీస్ పాలిటిక్స్ కి ఎలా రెస్పాండ్ అవ్వాలో అన్ని నేర్పించారు. అండ్ దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ టు వర్క్ మోర్ ప్రొఫెషనల్లీ. మీటింగ్స్ లో, క్లయింట్ కాల్స్ లో అసలు ఎవరు ఎలాంటి తప్పు చేసినా వి యూస్ టు సపోర్ట్ ఈచ్ అదర్ అండ్ గెట్ ద వర్క్ డన్. నాకు ఇంకా గుర్తుంది, వి ఆల్ హ్యాడ్ అ టీమ్స్ గ్రూప్ చాట్. అసలు ఆ గ్రూప్ చాట్ పేరు కూడా అవెంజర్స్. ఎప్పుడైతే మేమందరం ఒక టీమ్ లా ఒకరినొకరు బ్యాక్ చేసుకుంటూ వర్క్ చేయడం స్టార్ట్ చేసామో ఎవ్రీ ఇష్యూ సీమ్డ్ వెరీ టైనీ. సో
ఈ 3 థింగ్స్ ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. డోంట్ ట్రై టు సర్వైవ్ అలోన్. ఫార్మ్ యువర్ ఓన్ అలయన్స్. టీమ్ వర్క్ మేక్స్ ఎవ్రీ ప్రాబ్లమ్ వెరీ టైనీ. అండ్ ఐ నో మీరు ఏమంటారో అందరూ ఒకేలా ఉండరు, అన్ని సిచ్యువేషన్స్ ఒకేలా ఉండవని, కానీ అట్లీస్ట్ ఒక్కరైనా మంచిగా ఉండరా? పోనీ లేరనే అనుకుందాం, అందరూ ఇలాంటి డర్టీ పొలిటికల్ గేమ్సే ఆడుతున్నారు అనుకుందాం. దెన్ యూ ప్లే స్మార్ట్, యూ ప్లే షార్ప్. సైలెంట్ గా ఉంటే ఎక్కడ సర్వైవ్ అవ్వలేరు. అందుకే ఇందాక చెప్పిన 5 ట్రిక్స్ ని మర్చిపోకుండా ఇంప్లిమెంట్ చేయండి. సో మై స్లే స్క్వాడ్, మీ ఆఫీస్ లో ఎలాంటి పొలిటికల్ ట్రాప్స్ ఉన్నాయో కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే ఎవ్రీ సండే వీడియో వచ్చిన ప్రతిసారి యూ విల్ గెట్ నోటిఫైడ్. లెట్స్ స్లే టుగెదర్.